హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ టాక్స్. చాలా డేస్ అయిపోయింది ఫ్రెండ్స్. మార్నింగే లేచిన ఈరోజు ఇంకా ప్రిన్సీకి అయితే స్కూల్కి పంపిద్దాం అనేసి అయితే రెడీ చేసినాను. పాప అయితే పడుకుంది. ఇంకా సైలెంట్గా అయితే ప్రిన్సీని తీసుకెళ్దాం అనుకుంటున్నాను స్కూల్కి. మళ్ళీ పాపను ఎత్తుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ప్రిన్సీ అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయిండు. యాక్చువల్లీ ప్రిన్సీకి అయితే ఫస్ట్కి స్కూల్ రీఓపెన్ అయింది. నేనైతే థర్స్డే అయితే పంపిస్తున్నాను. ఇంకా కొత్త యూనిఫామ్ అయితే వాళ్ళ డాడీ తీసుకొచ్చిండు. యూనిఫామ్ చిన్నగా అయిందనేసి ఇంకా టైం వచ్చేసి 8:15 అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేస్తాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిండు. ఇంకా పాప పడుకుంది కదా, ఇంకా ప్రిన్సీని అయితే వదిలేసి వచ్చినాను. ఇంకా వచ్చి ఇంకా పాపని లేపి ఇంకా మేమైతే తింటున్నాము. మా కార్తీక్, నేను, పాప అయితే తింటున్నాము. మా పాపకి నేను వచ్చాక అయితే లేపినాను. అప్పటి వరకు అయితే పడుకుంది. మళ్ళీ స్కూల్కి ఎత్తుకొని తీసుకురావాలా అనేసి ఇంకా పడుకొనిలే అనేసి సైలెంట్గా అయితే వెళ్ళిపోయాను. ఇంకా తిన్న తర్వాత నెక్స్ట్ ఇంకా అన్ని పనులు అయితే చేయాలి. ఇంకా చాలా డేస్ అయిపోయింది కదా, ఇంకా మార్నింగ్ లేవకైతే కొంచెం ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది. ఇంకా ఈ రోజు నుంచి అయితే 6:30కి అయితే లేవాలి. ఇంకా వచ్చినాక ఇలా బాండింగ్ చూడండి ఫ్రెండ్స్. ఇంకా 45 డేస్ అయితే వీళ్ళిద్దరు అయితే కలిసి మార్నింగ్ లేవడము, పడుకోవడము, కొట్టుకోవడము చూడండి. ప్రిన్స్ అయితే డ్రెస్ కూడా ఇప్పలేడు, షూ ఇప్పి వాళ్ళ చెల్లెతో ఎన్నో రోజులైంది వాళ్ళ చెల్లెని చూడక అన్నట్టయితే ఆడుకుంటున్నారు. వాళ్ళ చెల్లె, వాళ్ళ అన్నయ్య చూడండి. మా పిల్లలు అయితే ఇలా అయితే ఆడుకుంటున్నారు. సో ఇంకా కొట్టుకోవడము చేయడం ఇదొక గుర్తు ఉండిపోతుంది కదా వాళ్ళకి. ఇంకా నేను కూడా ఫైనల్గా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఈరోజు అయితే చామగడ్డ కర్రీ చేద్దామనేసి చామగడ్డ ఉడకబెట్టి అయితే పెట్టినాను. ఇంకా రైస్ కూడా వండేసిన. ఇంకా ప్రిన్స్ వచ్చే వరకు అయితే వంట చేసేయాలి. ఇంకా తిన్న తర్వాత కాసేపు పడుకున్నాము. ఇంకా స్కూల్ స్టార్ట్ అయింది కదా, ఇంకా మా హస్బెండ్ అయితే డైలీ ఏదో ఒకటి ఫ్రూట్స్ అన్న ఏవైనా స్నాక్స్ గురించి అయితే తెస్తాడు. ఈరోజు వచ్చేసి గ్రేప్స్ పకోడీ అయితే తెచ్చిండు ఫ్రెండ్స్. చూడండి ప్రిన్స్ టీవీ అయితే చూస్తున్నాడు. ఇంకా మా హస్బెండ్ అయితే ఏం తెచ్చిండో చూద్దాము. నేనైతే ఇప్పుడైతే రీల్స్ చేసినాను. బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఇంకా కొత్తగా చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను పకోడీ అయితే టేస్ట్ చేసాను చూడండి. ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే నాకైతే పండగ ఫ్రెండ్స్. మా హస్బెండ్ అయితే ఏదో ఒకటి అయితే తెస్తుంటాడు. ఇంకా ప్రిన్స్కి అయితే స్నాక్స్ కావాలి కదా, నేను కొన్ని ఇంట్లో ప్రిపేర్ చేశాను. ఇంకా కొన్ని అయితే అప్పుడప్పుడైతే మా హస్బెండ్ అయితే బయట నుంచి అయితే తెస్తాడు. పకోడీ అయితే చాలా టేస్ట్ అవుతుంది. ప్రిన్స్ చూడండి ఇంకా టేస్ట్ చేస్తుండు. ప్రిన్స్ అయితే ఆనియన్ పకోడీ తింటున్నాడు ఫ్రెండ్స్. చూడండి నేను మా ప్రిన్స్ అయితే పకోడీ తిన్నాము. మా పాప చూడండి డిఫరెంట్ ఫ్రూట్స్ తింటుంది. మా హస్బెండ్ అంటూ మీరు ఇద్దరు వేస్ట్ ఫుడ్ తింటారు, పాప చూడండి హెల్తీ ఫుడ్ తింటాడు. చూడండి మా పాప అయితే గ్రేప్ సూపర్ అనిపిస్తుంది. ఇంకా స్కూల్కి అయితే ఫ్రూట్స్ అలాంటివి పంపించాలి కదా. ఇది నైట్ అండి. తిన్న తర్వాత మా పాప చూడండి, మా హస్బెండ్ అయితే ఇలా డ్యాన్స్ చేయాలి అని చెప్తే ఫోన్లో చూసి అయితే చేస్తుంది. చూడండి అయితే వాయిస్ ఓవర్ ఇస్తుంది నేను. ఇంకా డ్యాన్స్ అయితే క్యూట్గా చేసింది ఫ్రెండ్స్. మనం అప్పుడప్పుడు ఎంకరేజ్ చేస్తుంటే పిల్లలు అయితే చాలా బాగా అయితే చేస్తే చూడండి. డ్యాన్స్ అయితే చేస్తున్న పాప ప్రిన్స్ కూడా చూస్తుండు. మా హస్బెండ్ ఇట్లా చేయాలి అట్లా చేయాలని చూపిస్తుండు. ఇంకా కాసేపు అయితే ఇలా పాప డ్యాన్స్ ఆడుతుంటే మేము కొంచెం అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేసాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.